Dear brothers and sisters, this is a beautiful verse we are going to meditate. సహోదరి సహోదరులారా, ఒక అద్భుతమైనటువంటి వాగ్దానమును ఈ రోజు మనం ధ్యానించబోతున్నాము. That is taken from Isaiah 43:4. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనం నుండి వాక్యము తీసుకొనబడి ఉన్నది. Here the Lord says, I love you. ప్రభువు ఇక్కడ నేను నిన్ను ప్రేమించుచున్నాను అని అంటున్నారు. I will give people in exchange for you. నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను అని ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. The Lord has loved you with an everlasting love. నిత్యమైన ప్రేమతో ప్రభు మిమ్ములను ప్రేమించుచున్నాడు. That's why he says, I will increase your blessings. నీ ఆశీర్వాదములను అధికము చేస్తాను అని అందుకే ప్రభు అంటూ ఉన్నాడు. In the year 2025, as I was celebrating my birthday, 2025వ సంవత్సరంలో నా పుట్టినరోజును నేను జరుపుకుంటూ ఉండగా a dear brother gave me this verse as a promise. ఒక ప్రియ సహోదరుడు ఈ వచనాన్ని నాకు వాగ్దానంగా ఇచ్చి ఉన్నారు. That is taken from Ezekiel 36:11. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనము. Here it says, I will increase the number of people and animals living on నీ you. మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి I పొందును. took this verse literally upon me, ఈ వచనాన్ని నా కొరకే అని నేను స్వీకరించి ఉన్నాను. especially the word that says, I will increase the number of people upon you. ముఖ్యంగా నీ మీద మనుషులను విస్తరింపజేసేదను అన్నటువంటి మాటను నేను గట్టిగా పట్టుకున్నాను. As I was watching the year 2025, 2025వ సంవత్సరాన్ని నేను గమనించినప్పుడు literally the Lord has increased my family. నిజంగా ప్రభు నా కుటుంబంను అభివృద్ధి పరిచి ఉన్నాడు. And I saw the increase in Jesus Calls ministry too. యేసు పిలుచున్నాడు పరిచర్యలో కూడా ప్రభు విస్తరింపును In కలుగజేశాడు. our Karunya University too. కారుణ్య విశ్వవిద్యాలయంలో కూడా అభివృద్ధి జరిగింది. In a proverb, people say, the more the merrier. ఎంత విస్తరిస్తే అంత ఆనందము అని ప్రజలు సామెత అంటూ ఉంటారు కదా. The Lord is doing that in my life. ప్రభు ఆ విషయాన్ని నా జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. I am having 3 grandchildren now. నాకిప్పుడు 3 మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. I used to tell my children I should have 12 grandchildren. నా బిడ్డలతో నేను చెప్పేదాన్ని కదా, నాకు 12 మంది మనవళ్ళు లేక మనవరాలు కావాలని. Yes, dear friends, the more we increase, the more blessings come upon our life. అవును ప్రియ స్నేహితులారా, మనం ఎంతగా విస్తరిస్తే అన్ని ఆశీర్వాదాలు మన జీవితంలోకి వస్తాయి. The Israelites, when they increased in numbers, ఇశ్రాయేలీలు సంఖ్యలో విస్తరిస్తూ ఉన్నప్పుడు when a new king rose up, he said, the Israelites have become too numerous for us. ఒక నూతనమైన రాజు ఫరో వచ్చినప్పుడు ఇశ్రాయేలీల సంఖ్య ఎంతగానో పెరిగిపోతూనే ఉంది, విస్తరిస్తూ ఉంది అన్నారు. As in Exodus 1:11. నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న రీతిగా He was so jealous upon the people of Israelites. అతడు ఇశ్రాయేలు ప్రజలను చూసి ఎంతగానో అసూయ చెంది ఉన్నాడు. And so he appointed slave drivers over them. ఇశ్రాయేలీలతో వెట్టి పనులు చేయిస్తూ వారిని బానిసలుగా మార్చివేసి ఉన్నాడు. As in the next verse, ఆ తర్వాతి వచనంలో మనం చూచినట్టయితే, the more the Egyptians oppressed them, the more the Israelites multiplied and spread. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది ఇశ్రాయేలీలు విస్తరించి అంతకంతకు ప్రబలిరి. Because of this, the Egyptians were so afraid of them. అందును బట్టి ఐగుప్తీయులు వారిని చూచి ఎంతగానో భయపడిపోయారు. Yes, dear friends, today this blessing is coming upon your family too. ఈరోజు ఇట్టి ఆశీర్వాదము మీ కుటుంబంపైకి కూడా దిగి వచ్చుచున్నది. Because God loves you. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు He will కాబట్టి give people in exchange for you. మీకు ప్రతిగా ప్రభు మనుష్యులను ఇస్తాడు. He will increase people upon you. మీ పైన మనుషులను విస్తరింపజేస్తాడు. Blessings upon you. మీ పైన ఆశీర్వాదాలు కుమరిస్తాడు. Riches upon you. ఐశ్వర్యమును అనుగ్రహిస్తాడు. Everything will have to increase because of the love of God. దేవుని యొక్క ప్రేమను బట్టి సమస్తము విస్తరించవలసినదే.
attention to Hebrews chapter 10 and verse 23. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం వైపుకు మన యొక్క ఏకాగ్రతను మళ్లించుదామా. It says, God who promised is faithful. అక్కడ వ్రాయబడిన మాట ఏదనగా వాగ్దానము చేసి ఉన్నవాడు నమ్మదగిన వాడునై ఉన్నారు. The Lord who has made so many promises is faithful. ఎన్నో వాగ్దానములు చేసి ఉన్న దేవుడు నమ్మదగిన వాడై ఉన్నారు. Going to meditate upon this wonderful statement, God is faithful to his promises. ఈ రాత్రి దేవుడు తన వాగ్దానములు నెరవేర్చడంలో నమ్మదగిన వాడని అద్భుతమైన వాస్తవాన్ని ధ్యానము చేయనయ్యున్నాం. Why God makes promises to his people? దేవుడు తన ప్రజలకు ఎందుచేత వాగ్దానములు చేస్తారు? When do we make promises to people? మనం ప్రజలకు వాగ్దానాలు ఎప్పుడు చేస్తూ ఉంటాము? We make promises to people whom we love. మనము ప్రేమించిన వారి కోసమై మనం వాగ్దానం చేస్తాము. 1 John chapter 4, 8 and 16 says, మొదటి యోహాను 8-16 వచనాలు మనం చూసినట్లయితే God is love. దేవుడు ప్రేమై ఉన్నారు. God is full of love. దేవుడు సంపూర్ణ ప్రేమతో నిండి ఉన్నారు. And the Bible says in Psalm 86 and verse 15, 86వ కీర్తన 15వ వచనంలో బైబిల్ ఏమని చెప్తోంది అంటే he is full of compassion. ఆయన కనికరముతో నిండి ఉన్నవాడు. The Bible says బైబిల్ చెప్తోంది in Luke chapter 6 and verse 45, లూకాసు వార్త 6:45 వచనములో, out of the abundance of our hearts our mouth begins to speak. మన హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడడం ఆరంభిస్తోంది. So when God speaks to mankind, కనుక దేవుడు మానవాళితో మాట్లాడి his ఉన్నప్పుడు heart is full of love and compassion. ఆయన హృదయం ప్రేమ కనికరముల చేత నిండుకొని ఉంటుంది. And Deuteronomy 33 and verse 3 says, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, God loves his people. దేవుడు తన ప్రజలను ప్రేమించుచున్నవాడు. If you love him, మీరు ఆయన్ని ప్రేమించినప్పుడు you are known of God. మీరు దేవుని చేత ఎరుగబడిన వారై ఉంటారు. 1 Corinthians 8:3 tells us so. మొదటి కొరింథీ 8:3 అలా తెలియచేస్తారు. So when he speaks to you, కనుక ఆయన మీతో మాట్లాడినప్పుడు he speaks to you with great love and compassion. గొప్ప ప్రేమ చేతను కారుణ్యం చేతను మీతో మాట్లాడతారు. That's why he makes promises to you. అందుచేతనే ఆయన మీకు వాగ్దానములు చేయువాడై ఉన్నారు. Not only that, అంత మాత్రమే కాదు, when he makes a promise, ఆయన ఒక వాగ్దానం he చేసినప్పుడు is faithful to fulfill it. ఆయన దాన్ని నెరవేర్చుటకు నమ్మదగిన వాడై If ఉన్నారు. you read Psalm 89:34 and 35, 89వ కీర్తన 34-35 వచనములను మనం చూసినట్లయితే, it mentions about a man called David. అక్కడ దావీదు అనే వ్యక్తి గురించి వ్రాయబడుతోంది. David was a mighty king of the kingdom of Israel. ఇజ్రాయేలు సామ్రాజ్యానికి దావీదు బలమైన రాజు అయ్యున్నాడు. Acts 13:22 says, అపోస్తుల కార్యము 13:22లో ఏం చెప్తోందంటే, God says, I love him. నేను అతనిని ప్రేమిస్తున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. God says, I love David. దేవుడు సెలవిస్తున్నాడు, నేను దావీదును ప్రేమించుచున్నాను. He is a man after my own heart. అతడు నా హృదయానుసారుడైన వ్యక్తి అంటున్నారు. Therefore I love him. కనుక నేను అతన్ని And ప్రేమిస్తున్నాను. I have made promises to him. నేను అతనికి వాగ్దానములు చేసి ఉన్నప్పుడు Therefore I will not tell a lie to him. నేను అతనికి అబద్ధములు చెప్పను అంటున్నాను. I will not alter one word of my covenant with him. నేను ఆయనతో చేసిన నిబంధనలో ఒక్క మాట కూడా విడిచిపెట్టను అంటున్నారు. I will not go back on my promise. నేను నా వాగ్దానములు వెనుక తీసుకోను అంటున్నారు. Because he loved David. ఎందుకంటే ఆయన దావీదును ప్రేమించాడు. He says, I will never go on my promise to David. ఆయన అంటున్నారు, నా యొక్క వాగ్దాన విషయంలో దావీదుకు నెరవేర్చకుండా ఉండను. Cheer up my brother. ధైర్యం తెచ్చుకోండి సోదరులారా, Cheer up my sister. ధైర్యం తెచ్చుకోండి సోదరులారా. If you love him, మీరు ఆయన్ని ప్రేమిస్తే, if you have given over your life to him, మీ జీవితాన్ని ఆయన స్వాధీనము చేసినట్లయితే, oh, he would say, I love you. ఆయన అంటారు కదా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. And whatever promises he has made in the Bible belong to you. ఎటువంటి వాగ్దానాలు బైబిల్ ఆయన మీకు చేసి ఉన్నారు, అవి మీ సొంతం అవుతాయి. He will fulfill it. ఆయన వాటిని నెరవేరుస్తారు. He will never alter it. ఆయన వాటిని ఎప్పుడు తగ్గించరు. He said, David is a man after my own heart. ఆయన అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడైన వ్యక్తి, I will not tell a lie to నేను him. అతనికి అబద్ధము చెప్పను. I will surely fulfill my covenant with him. నేను నా యొక్క నిబంధనను అతనితో ఖచ్చితంగా నెరవేరుస్తానంటున్నారు. In the year 1970, 1970వ సంవత్సరంలో I was working in a bank. నేను ఒక బ్యాంక్ లో ఉద్యోగం I చేస్తున్నాను. worked in a bank for 28 years. 28 సంవత్సరాలుగా బ్యాంక్ ఉద్యోగిగా నేను పనిచేసి I ఉన్నాను. was working in a very responsible position. చాలా బాధ్యతాయుతమైన పదవిలో నేను ఉద్యోగం చేసి ఉన్నాను. On the other side, I was preaching the gospel also. మరొక వైపున సువార్తను కూడా ప్రకటిస్తూ ఉన్నాను. So I went for a training to Reserve Bank of India. నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ట్రైనింగ్ కోసం పంపించబడి ఉన్నాను.
Another bank official by name Bhattacharya, he came from Calcutta. భట్టాచార్య అనే పేరున్న మరొక బ్యాంకు అధికారి కలకత్తా ప్రాంతం నుంచి వచ్చారు. For nearly 2.5 months, we stayed in the same room. 2.5 నెలల పాటు మేమిద్దరం కూడా ఒకే గదిలో ఉండిపోయాం. He used to tell me, ఆయన నాకు చెప్తుండేవాడు, Dinakaran, someday you must come to Calcutta. ఒకరోజు మీరు ఖచ్చితంగా కలకత్తా రావాలి. My wife is a great cook. నా భార్య చాలా చక్కగా వంట చేస్తారు. Especially she is a good cook in cooking fish. ప్రత్యేకంగా చేపలు చాలా మంచిగా వంట చేస్తారు. Several dishes he will make. ఎన్నో రకరకాల వంటలు పదార్థాలు తయారు చేస్తారు. But 20 years we never saw each other. అయితే 20 ఏళ్ళు మేము ఒకరినొకరు ఎప్పుడు చూసుకోలేదు. After 20 years he came to Madras. 20 సంవత్సరాల తర్వాత ఆయన మెడ్రాస్ వచ్చారు. He came as the general manager of the bank. ఆయన బ్యాంకుకు జనరల్ మేనేజర్ అధికారి స్థాయిలో వచ్చారు. By the time I got out of the bank, ఆ సమయానికి నేను బ్యాంకులో నుంచి బయటకు వచ్చేసాను. when I saw his name in the newspaper, నేను ఆయన పేరుని న్యూస్ పేపర్స్ లో గమనించినప్పుడు I called him over the phone. నేను అతన్ని ఫోన్ లో పిలవడం జరిగింది. Are you Mr. Kalibavan Bhattacharya? కాళీభవన్ భట్టాచార్య మీరేనా అని అడిగాను. He recognized my voice. ఆయన నా స్వరాన్ని గుర్తుపట్టేశారు. After 20 years, 20 సంవత్సరాల తరువాత he said, Dinakaran, ఆయన అంటున్నాడు, దినకరన్ I am the same నేను Bhattacharya. అదే భట్టాచార్య, When can I see you? నేను నిన్ను ఎప్పుడు చూడవచ్చు? So I gave him a time. నేను ఆయనకు సమయం ఇచ్చాను. He came with his ఆయన wife. తన భార్యతో కూడా వచ్చారు. But when I received them into my room, నేను వారిని నా గదిలోకి స్వీకరించినప్పుడు he brought vessels of food. ఆయన ఎన్నో పాత్రల నిండా భోజనం తీసుకొచ్చారు. I asked him, what is it all నేను about? అడిగాను, ఇవన్నీ ఏంటి అని. He said, I promised you 20 years ago that I'll bring you nice fish. ఆయన అన్నారు కదా, 20 సంవత్సరాల క్రితం మంచి చేపల వంటలు నీకు తెస్తానని వాగ్దానం చేశా. I have brought 6 varieties of fish now. కనుక ఇప్పుడు 6 రకాల చేపల వంట తీసుకొచ్చానని చెప్పాను. I want to see you enjoying this fish. ఈ యొక్క చేపల వంట తింటూ నువ్వు ఆనందించడం నేను చూడాలి అంటున్నాడు. My wife has taken so much time to cook it for you. నా భార్య ఎంతో సమయాన్ని వెచ్చించి నీ కోసం వంట చేశారు. 6 different kinds of dishes in fish. చేపల వంటలో 6 విభిన్న రకాలైన పదార్థాలు చేశారు. He has not forgotten his promise even after 20 years. 20 సంవత్సరాల తర్వాత కూడా అతను తన వాగ్దానం మర్చిపోలేదు. Do you think God will forget his promise to you? మరి దేవుడు నీకు చేసిన వాగ్దానం మర్చిపోతాడు అనుకుంటున్నారా? No, he is faithful. అలా కాదండి, ఆయన నమ్మదగిన వాడు. He is faithful to fulfill each one of his promises to you. నీలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన వాడై ఉన్నారు. Another wonderful aspect of God's promises is this. దేవుని యొక్క వాగ్దానంలో మరొక అద్భుతమైన కోణం ఏమిటి అనంటే, The Bible says in 2 Peter 1:3 and 4, 2 పేతురు 1:3-4 బైబిల్ ఏం చెప్తుందంటే, and James chapter 4 and verse 8, యాకోబు పత్రిక 4:8 కూడా God has given great and exceeding promises to us. దేవుడు మనకి గొప్ప ఉన్నతమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు. And these promises are concerning everything pertaining to our life. ఆయన యొక్క వాగ్దానములన్నీ కూడా మన జీవితానికి సంబంధించినవే అయ్యున్నాయి. It is concerning all things pertaining to our life today. ఈనాటి మన జీవితానికి సంబంధించిన కోణములన్నీ కూడా అందులో ఉంటూ ఉన్నాయి. Whatever you need, మీకు ఏది అవసరత ఉన్నా God has a promise in the Bible. దేవుడు అందుకోసం బైబిల్లో వాగ్దానం ఉంచి ఉన్నారు. All that concerns you in this world. ఈ లోకములో మీకు సంబంధించినవన్నీ కూడా. Oh, what a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. He is concerned with every detail of your life, ఆయన మీ జీవితంలో ప్రతి అవసరతను గురించి సమాచారం కలిగి every ఉన్నారు. need of your life. ప్రతి అక్కర గురించి కూడా. So he has a promise for every need of your life today. కనుక ఈనాటి మీ జీవితానికి సంబంధించిన ప్రతి అక్కరకు సంబంధించి ఆయన వాగ్దానం చేశారు. If you read 1 Thessalonians chapter 5 and verse 23, మొదటి దశలోనిక పత్రిక 5:23 మనము చూచినట్లయితే, the Bible says man is made of 3 components. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మనుషుడు 3 మూలకాల చేత నిర్మాణమై ఉన్నాడు. Every human life is made of 3 components. ప్రతి మానవ జీవితము 3 మూలకముల చేత నిర్మాణమై ఉన్నది. Number 1, అందులో మొదటిది soul. ఆత్మ, Number 2, రెండవది mind. మనస్సు, Number 3, మూడవది the body. శరీరము. All the 3 things go together to make a man. ఈ 3 మూలకములు కలిసి మానవ జీవితాన్ని నిర్మాణం చేయుచూ ఉన్నాయి. And God has everything that is necessary for a soul, for a mind, for a body. కనుక ప్రాణమునకు, ఆత్మనకు, దేహనకు సంబంధించినవన్నీ కూడా దేవుడు ఇవ్వడానికి వాగ్దానం చేసి ఉన్నాడు. Let us first take the life
of a person. మొదటిగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం తీసుకుందామా? The soul of a ఒక person. వ్యక్తి యొక్క ఆత్మను గురించి. What kind of soul that we normally have? మనము సహజ సిద్ధంగా ఎటువంటి ఆత్మను కలిగి ఉంటాము? If we read Ephesians chapter 2 and verse 1, ఎఫెసీ 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, the natural soul is dead in trespasses and sins. ప్రకృతి సంబంధమైన ఆత్మ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినదిగా ఉంటోంది. We all the time are deeply rooted in sin and trespass. మనము ఎల్లప్పుడూ కూడా పాపములో లోతుగా వేర్లు పారి అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటాం. That is a nature of the natural soul. అది ప్రకృతి సంబంధమైన ఆత్మకు సంబంధించిన తత్వం. So what is the promise of God concerning a human soul? అయితే మానవాత్మకు సంబంధించిన దేవుని యొక్క వాగ్దానము ఎలాగున ఉంటుంది అనంటే, If you read Leviticus chapter 22 and verse 32, లేవియా కాండము 22వ అధ్యాయము 32వ వచనాన్ని చూస్తే, God says, దేవుడు సెలవిస్తున్నారు, I am the Lord who sanctifies your soul. మీ ఆత్మను పరిశుద్ధపరచు దేవుడను నేనే అని సెలవిస్తున్నారు. I am the Lord who finds it a pleasure to sanctify your soul. మీ ఆత్మను పరిశుద్ధపరచడంలో ఆనందమును కనుగొనే దేవుడను నేనే అని సెలవిస్తూ ఉన్నారు ఆయన. And in John chapter 10 and verse 10, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో, the Lord Jesus Christ, who is none other than God in flesh, శరీరాకారములో అక్షరాల దేవుడై ఉన్న యేసు పలికిన మాట ఏమిటంటే, said, I have come to give you life in your soul నేను మీ ఆత్మలో జీవమును ఇచ్చుటకే వచ్చి ఉన్నాను అని సెలవిచ్చారు. and to give it more abundantly. దానిని అత్యంత సమృద్ధిగా ఇవ్వడానికి, I have come to give life to your soul. నేను మీ ఆత్మకు జీవమును ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. Some time ago, I read in the newspaper a very interesting story. కొంతకాలం క్రితం వార్తాపత్రికలలో ఒక ఆసక్తికరమైన కథనాన్ని చదవడం జరిగింది. There lives near Mysore a great magician by name Doddanna. మైసూరుకు దగ్గరలో దొడ్డన్న అనే పేరున్న మాంత్రికుడు ఉండేవాడు. A terrible man. చాలా భయంకరుడు ఆయన. He always lives in a cemetery. అతను ఎప్పుడు కూడా సమాధుల్లోనే నివాసం చేస్తూ ఉంటాడు. And he would drink water from the skull of a dead person. అతడు చనిపోయిన వ్యక్తుల పుర్రెల ద్వారా మంచినీళ్ళు త్రాగుతూ ఉంటాడు. He had 22 disciples. అతనికి 22 మంది శిష్యులు ఉండేవారు. Each disciple would have a cobra in his pocket. ప్రతి శిష్యునికి కూడా వారి జేబుల్లో ఒక త్రాచు పాము ఉండేది. And when this Doddanna would come to the city, ఈ దొడ్డన్న నగరానికి వచ్చాడు అనంటే the whole city would be terrified. నగరం అంతా భయకంపితులైపోయేవారు. They would close their doors and run away. వారు తలుపులు వేసుకుని పారిపోయేవారు కూడా. Terrible man. భయంకరుడు. If anybody wants him to do witchcraft on their behalf, ఎవరైనా వారి తరపున ఇతడు చేతబడి చేయాలి అని కోరుకున్నట్లయితే, he would tell them to come to the cemetery to meet him. అతడు వారిని కలుసుకోవడం కోసం సమాధుల దగ్గరికి రమ్మనేవాడు. Then he would tell them how much money he would need to do that particular ఆ witchcraft. ప్రత్యేకమైన చేతబడి చేయడానికి ఎంత డబ్బులు అవసరమవుతాయో ఆ సంగతులు వారికి చెప్పేవాడు. One day, ఓ రోజున a young man came to him ఒక యవనస్తుడు అతని దగ్గరికి వచ్చాడు. and he said, Mr. Doddanna, అతడు చెప్పాడు, మిస్టర్ దొడ్డన్న, I love a beautiful girl in my village. మా గ్రామంలో ఒక అందమైన అమ్మాయి ఉంది, నాకు చాలా ఇష్టం. I made so many approaches to her, నేను ఎన్నో విధాలుగా సంధించడానికి ప్రయత్నం చేశాను, but she never turns towards me. కానీ అసలు నా వైపే చూడడం లేదు. She is all the time running towards God, God and God. ఆవిడ ఎల్లప్పుడు దేవుడు దేవుడు అంటూ దేవుడి వెంట పడుతూ వెళ్ళిపోతుంది. Please help me. దయచేసి నాకు సాయం చేయండి. Doddanna said, I would need 500 rupees to change her mind. దొడ్డన్న అన్నాడు కదా, ఆమె మనసు మార్చాలంటే నాకు 500 రూపాయలు కావాలి. This young man gladly paid that money. ఈ యవనస్తుడు సంతోషంగా ఆ డబ్బులు చెల్లించేశాడు. And Doddanna said, tomorrow she will run after you. దొడ్డన్న అన్నాడు కదా, రేపు ఆ అమ్మాయి నీ వెంట పడుతుంది అన్న. And the night came. రాత్రి వచ్చింది. He started doing his tantrics. అతడు తన తాంత్రిక విద్యలు మొదలెట్టాడు. He started reciting his mantras. తన మంత్రాలు వల్లించడం ప్రారంభించాడు. He had a lemon before him. తన ఎదురుగా ఒక నిమ్మకాయ పెట్టుకున్నాడు. And then he began to recite the ఆ mantras. తర్వాత మంత్రాలు వల్లించడం ప్రారంభించాడు. According to him, అతని ప్రకారం, according to his practice, అతని అలవాటు ప్రకారం, when he mentions that mantra the 1000th time, అతను ఆ మంత్రాన్ని 1000 పర్యాయములు వల్లించినప్పుడు that lemon fruit will start rotating. ఆ యొక్క నిమ్మకాయ తిరగడం ఆరంభిస్తుంది. That means దాని అర్థం, the mind of that person for whom he is reciting these mantras has become his slave. ఎవరి మనసు కోసమైతే మంత్రాలు వల్లిస్తున్నారో ఆ మనసు ఇతనికి బానిస అవుతోంది అన్నమాట.
And whatever he would ask that mind to do, that mind will obey. ఇక ఆ మనసు ఇతని ఏం చేయమని కోరుకుంటే ఆ మనసు ఇతనికి మాట మీద అలా చేస్తోంది. 1,000 time came. 1000వ పర్యాయం రానే వచ్చింది. He was about to say it for one more time. అతడు మరొక్కసారి ఆ మంత్రాన్ని వల్లించబోతున్నాడు. He was waiting for the lemon to rotate. ఆ యొక్క నిమ్మకాయ తిరగడం కోసం ఎదురు చూస్తున్నాడు. It did not rotate. అది తిరగడం లేదు. On the other hand, మరొక వైపున a light came from heaven into his room. పరలోకం నుంచి ఒక వెలుగు అతని గదిలోనికి వచ్చింది. And in that light appeared someone. ఆ వెలుగులో ఎవరో ఒక వ్యక్తి And ప్రత్యక్షమవుతున్నాడు. he said, ఆయన అంటున్నారు, I am Jesus Christ. నేను యేసు క్రీస్తును అన్నారు. Todana, దొడ్డన్నా, that girl for whom you are doing witchcraft, నువ్వు ఏ అమ్మాయి కోసం అయితే చేతబడి చేస్తూ ఉన్నావో she is my child. ఆమె నా యొక్క బిడ్డ. You cannot touch her. నీవు ఆవిడను తాకలేవు. Not only that, అంత మాత్రమే కాదు, from today, ఈ రోజు నుండి I am making you as my slave. నేను నిన్ను నా బానిసగా చేసుకుంటున్నాను. You will also follow me. నువ్వు కూడా నన్నే I వెంబడిస్తావు. am making you a holy man. నేను నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా చేసేస్తున్నాను. Todana could not understand, దొడ్డన్నకి ఏమీ అర్థం కాలేదు. but it happened. అయితే అక్షరం అలాగే జరిగింది. His life was totally changed. ఆయన జీవితం సంపూర్తిగా మార్చబడిపోయింది. He could not do his mantras again. అతడికి ఆ మంత్రాలు చేయలేకపోతున్నాడు. Even today he is there, ఈ రోజు కూడా ఉన్నాడు ఆయన. but everybody loves him. అయితే అందరూ ఆయన ఈ రోజున ప్రేమిస్తున్నారు. God changed his soul. దేవుడు అతని ఆత్మలో మార్పు చేశారు. He said, I am the Lord who makes you holy. ఆయన అన్నారు కదా, మిమ్మల్ని పరిశుద్ధపరచు దేవుడను నేనే. Shall we pray now? ఇప్పుడు ప్రార్థన చేద్దామా? Our loving Heavenly Father, ప్రశస్తమైన పరలోకపు తండ్రి, people may be jealous because of their increase. ప్రజలు నీ బిడ్డల యొక్క విస్తరణ చూసి అసూయ చెందుతూ ఉన్నారేమో. People may be even angry at them. వారిపైన ప్రజలు కోపంగా కూడా ఉండి ఉండవచ్చు. But then I know because of your love, your hand will come upon them to increase them, oh God. అయితే నీ యొక్క ప్రేమను బట్టి నీ హస్తము వారిపైకి దిగి వచ్చి వారిని విస్తరింపజేయునని నమ్ముచున్నాము. Lord, let their families increase. ప్రభువా, వారి కుటుంబాలు విస్తరించునుగాక. Let their ministries increase. వారి యొక్క పరిచర్యలు అభివృద్ధి నొందునుగాక. Let their businesses increase. వారి వ్యాపారాలు విస్తరించునుగాక. Let the blessings in their lives increase. వారి Oh జీవితంలోని ఆశీర్వాదములు హెచ్చవుతూ ఉండునుగాక. Lord, the more they are oppressed, వారు ఎంతగా శ్రమ పెట్టబడుచు ఉన్నారు, let them increase more in the days to come, oh God. అంతగా రానున్న దినములలో వారు విస్తరించి అధికమవుదురుగాక. Let people who are coming against them bite their teeth and be put to shame. వారికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి ప్రజలు అవమానపరచబడుదురుగాక. Lord, Father, let your increase be put upon them, oh God. ప్రభువా, నీ యొక్క విస్తరణని ప్రజలకు అనుగ్రహించబడును. Let them and their children increase. వారు వారి బిడ్డలు విస్తరించుదురుగాక. Let their grandchildren increase. వారి మనవళ్ళు మనవరాలు కూడా విస్తరించుదురుగాక. Make a difference between those who love you and others, oh God. నిన్ను ప్రేమించు వారికి ఇతరులకు మధ్యన ఒక వ్యత్యాసమును కనపరచండి దేవా. Because they set their love upon you, నీ బిడ్డలు నిన్ను ప్రేమించుచున్నారు కనుక lift them above, oh God. వారిని ఉన్నతంగా హెచ్చించండి ప్రభువా. Bless them, Lord. వారిని దీవించండి దేవా. Make them prosperous more than before. ఇంతకు ముందు కంటే అధికముగా వారిని అభివృద్ధి నొందించండి. More blessings come and bless them, oh God. అధికమైన ఆశీర్వాదములు దిగి వచ్చి వారిని దీవించునుగాక. Lord, Father, let the increase give them only joy. వారి విస్తరణ వారికి సంతోషమును మాత్రమే కలుగజేయును. Thank you, Lord Jesus. వందనాలు ప్రభువైన Let యేసు. your increasing your joy upon them. నీ యొక్క సంతోషము వారి యందు అధికం చేస్తున్నందుకే వందనాలు. You have said, ask anything in my name and I will give you joy. నా నామములో మీరు ఏది అడిగినను మీ సంతోషం పరిపూర్ణమవునట్లు నేను చేస్తాను. Father, thank you for doing that to your children, Lord.
ప్రభువా మీ బిడ్డల కొరకే అది నెరవేరుస్తున్నందుకై వందనాలయ్యా. Let their joy be full in their lives. వారి జీవితంలో సంతోషము పరిపూర్ణమవ్వును గాక. Let miracles happen. అద్భుతములు జరుగును గాక. Lord, let their tent be full of joy, ప్రభువా వారి గుడారము సంతోషముతో నిండిపోను గాక. full of blessing. దీవెనలతో నిండిపోను గాక. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. God bless you, dear friend. ప్రియమైన స్పాన్సర్లు, మీరిప్పుడు నా స్వరాన్ని మీ సొంత భాషలో వినవచ్చు. ప్రియమైన సహోదరుడు వడ్డీ కాసులు, ఈరోజు మీ ప్రియతమ తండ్రి మోటూరు కోటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటున్నాము. ప్రభువు మిమ్మల్ని ఆదరించి బలపరిచి మీకు తండ్రిగా ఉండునుగాక. నిర్గమకాండము 33:17 ప్రకారం